Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitonir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma Allahumma faqihna fid din. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. టుడే క్లాస్ ముస్లిం ఏదైనా పాపం లేదా దురాచరణ వల్ల కాఫిర్ అయిపోతాడా అయిపోడా? మనం అతన్ని కాఫిర్ అని పిలవచ్చా పిలవకూడదా? టుడే హదీస్ సంక్షిప్తంగా తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, 3 విషయాలు ఇస్లాం సూత్రాల్లో చేరి ఉన్నాయి. 1 లా ఇలాహా ఇల్లల్లాహ్ పాటించి ఆ నోటిని అదుపులో ఉంచడం. అంటే అతడు ఏదైనా పాపం చేసిన కారణంగా అతన్ని కాఫీర్ అని ముద్ర వేయకూడదు. ఏదైనా దుష్కారం చేసిన కారణంగా అతన్ని ఇస్లాం నుండి దూరం చేయకూడదు. అది విషయం. ఈ హదీసు అసలు లక్ష్యం ఏమిటంటే, ఒక వ్యక్తి కలిమాను విశ్వసించి ఇస్లాము తన ధర్మంగా స్వీకరించిన తర్వాత అతని వల్ల ఏమైనా పాపాలు దొరికినట్లయితే, అతను దుష్కార్యాలు కూరుకుపోయినట్లయితే, కేవలం ఆ దుష్కార్యాల చెడు కారణంగా అతన్ని కాఫీర్గా, ఇస్లాంను పరిత్యజించిన వాడిగా మనం పరిగణించకూడదు. కాబట్టి ఇస్లాంను విశ్వసించడానికి ఏ ఏ షరతులు పెట్టడం జరిగిందో వాటిని తిరస్కరిస్తే తప్ప అతను కాఫీర్ అయిపోయాడు అని చెప్పేసి మనం చెప్పకూడదు అనమాట. అంటే ఎలా అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి కలిమా పఠించి తనకు తాను ముస్లింగానే చెప్పుకుంటాడు, కానీ అతను పవిత్ర ఖురానును దైవ గ్రంథంగా స్వీకరించాడు, దానిని తిరస్కరిస్తాడు. అలాగే ప్రళయ రోజుని అంటే ఆ పరలోకాన్ని నిరాకరిస్తాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత తానే దైవంగా చెప్పుకుంటాడు, తానే దైవ ప్రవక్తని ప్రకటించుకుంటాడు. అంటే మన ప్రవక్త గారిని తిరస్కరించడం, మన అల్లాహ్ యొక్క గ్రంథాన్ని తిరస్కరించడం, మన అల్లాహ్ను తిరస్కరించడం, ఇలా అన్నమాట. ఇలా అతను చేసినప్పుడు మాత్రమే అతను కాఫిర్ అయిపోయాడు అని చెప్పేసి మనము చెప్పొచ్చు. అంటే మన యొక్క ఇస్లాంని అతను తిరస్కరిస్తాడు, అల్లాహ్ను తిరస్కరిస్తాడు, అల్లాహ్ యొక్క ప్రవక్తను తిరస్కరిస్తాడు, అల్లాహ్ యొక్క గ్రంథాన్ని తిరస్కరిస్తాడు, పరలోకాన్ని తిరస్కరిస్తాడు. అటువంటి అతన్ని మనం కాఫీర్ అని చెప్పొచ్చు. కానీ ఎవరైతే అతని బలహీనత వల్ల అత్యాశకు పోయో దురాగతాలు చేస్తాడు, మహా పాపాలు చేస్తాడు, అలాంటి వారిని వీడు కాఫీర్ అయిపోయాడు రా అని చెప్పేసి మనం చెప్పకూడదు అన్నమాట. అలా చెప్పినప్పుడు అతను ఆ మాటకి అర్హుడు కాకపోతే అదే మనకు రివర్స్గా వచ్చి మన మీదే ఆ యొక్క ప్రభావం అనేది పడుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా మనం నోటిని అదుపులో ఉంచుకోవాలి. అది విషయం. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా. అల్లా ఇష్టపడితే ఇన్షాల్లా రేపటి క్లాస్లో కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.